హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? నేనైతే వేడివేడిగా ఆలు బజ్జీ అండ్ మిర్చి బజ్జీ అయితే వేస్తున్నాను. ఇక్కడైతే క్లైమేట్ చాలా కూల్గా ఉంది, వర్షం వచ్చేలా ఉంది, అందుకనే బజ్జీ అయితే వేస్తున్నాను. ముందుగా బంగాళదుంపలు తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ శనగపిండి, అలాగే 2 స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకొని, అలాగే 1 స్పూన్ సాల్ట్, అలాగే చిటికడు తినే సోడా, అలాగే వాము, 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా నీళ్ళు తగినంత వేసుకుంటూ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. పిండినంతా ఇక్కడ చూపించిన విధంగా పిండినైతే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత చూడండి, పిండి అయితే ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఆలు పీసెస్ అయితే యాడ్ చేసుకొని దీంట్లోకి కాగిన తర్వాత నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి ఫైనల్గా అయితే ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. బాగా పొంగుతున్నాయి కదా. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లో తీసుకొని మిగతావి కూడా యాడ్ చేసుకొని మిగతావి కూడా అలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను లాస్ట్లో అయితే మిర్చి బజ్జీ కూడా వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం మిర్చి బజ్జీ. వర్షం వచ్చినప్పుడు తినడం అయితే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి వర్షం వచ్చినప్పుడు మిర్చి బజ్జీ తినడం ఇష్టమో కామెంట్స్లో చెప్పేయండి. ఫైనల్గా అయితే బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. దీంట్లో కారపొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.